గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనరల్లీ ఏదైనా క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా మర్డర్ జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ఫస్ట్ పోలీసులు వస్తారు. ఆ తర్వాత ఆ కేసు ఏడికి పోతుంది? జనరల్లీ అడ్వకేట్ల దగ్గరికి పోతుంది. కానీ అసలు అడ్వకేట్లకే ఇబ్బంది వస్తే, అడ్వకేట్లే ధర్నాకు దిగితే ఏంది పరిస్థితి? మరి ఏడ బతుకుతున్నాం, ఏమైతుంది అర్థం కాని సిచ్యువేషన్. యాక్చువల్లీ ఒక ల్యాండ్ ఇష్యూలో సొంత అన్ననే చెల్లిని చంపిండు. ఆమె తీరా చూస్తే అడ్వకేట్. ఎక్కడ అంటే చేవెళ్ళ బార్ అసోసియేషన్ లో ఆమె అడ్వకేట్ గా ఉన్నారు. ఆమె పేరు వచ్చేసి స్వప్న. కళ్ళ ముంగట్నే తల్లి ఉంటది, తల్లి కళ్ళ ముంగట్నే బిడ్డను చంపినరు, అది కూడా అన్ననే అని తల్లి ఏకంగా చెప్తోంది. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే అందరూ అడ్వకేట్స్ కూడా ఇప్పుడు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద వచ్చి కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఉదయకాంత్ గారు. మీరు అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివ్ పొలిటీషియన్ అనొచ్చు, యాజ్ వెల్ యాజ్ బేసికలీ అడ్వకేట్. ఒకసారి మాట్లాడదాం, మరి వాళ్ళకే ఇబ్బంది వస్తే ఏం చేస్తారు, ఏమైతుంది అని. సార్ నమస్తే. నమస్కారం మేడం. ఎట్లున్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎట్లా ఉన్నారు? యా ఫైన్ సార్, ఫైన్ సార్. ఏంటి సార్ అడ్వకేట్ స్వప్న అందరు చూస్తుండగా భూమి ఇష్యూలో ఆమెని సొంతనని చంపిండు కావచ్చు, ఆమె పర్సనల్ ఇష్యూనే కావచ్చు, కానీ బేసికలీ ఆమె అడ్వకేట్ కదా సార్. ఆమెనే చంపి వెళ్ళిపోతే మరి మీరే ఆందోళన చేస్తే ఇక మా పరిస్థితి ఏంది? సరే, అందరు అనుకుంటున్న విషయం అదే అమ్మా. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుటుంబానికి నాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. అండ్ ఆమె ఆత్మశాంతించాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. సాధారణ పౌరులకు ఎన్ని పరిస్థితి, అడ్వకేట్స్ కి ఎన్ని పరిస్థితి, లేకపోతే పోలీసులకి ఎన్ని పరిస్థితి అన్నట్టుగా లేదు ఇక్కడ వ్యవస్థ. అందరినీ కూడా ఒకే రకంగా చూస్తా ఉన్నారు సమాజంలో. కాకపోతే ఏంటంటే అడ్వకేట్స్ అంటే న్యాయస్థానానికి, న్యాయమూర్తులకి ఒక లా అసిస్టింగ్ ఆఫీసర్స్ గా వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగిస్తారు. కానీ మోర్ పర్టికులర్ గా ఈ యొక్క కేసుకి వచ్చేసరికి అడ్వకేట్ తన యొక్క వ్యక్తిగత ఇష్యూలో మర్డర్ చేయబడ్డది. అండ్ చంపేసింది కూడా తన సొంత అన్ననే. అంటే ఆస్తి తగాదాల వల్ల ఈ యొక్క మర్డర్ జరిగింది. అంటే ప్రతి చోట భూముల గురించి, రాజ్యం గురించే కొట్లాటలు, యుద్ధాలు జరుగుతాయని చెప్పేసి మనం ఇదివరకు అనుకుంటున్నాం. అది ఇప్పటిదాకా కూడా ఏళ్ల తరబడి నుంచి అదే కొనసాగుతా ఉన్నది, అదే వరడు కొనసాగుతా ఉన్నది. సో ఇది కూడా అంటే మనిషి ఆశకు అంతు లేకుండా అత్యాశ, అంటే వీళ్ళు కష్టపడి సంపాదించిన పైసలు ఏం కాదు. అడ్వకేట్ యొక్క బ్రదర్ రాజు ఎవరైతే మర్డర్ చేసినాడో తను సొంతగా సంపాదించుకున్న పైసలు, లేకపోతే తన సొంతగా సంపాదించుకున్న ఆస్తులు కాదు. తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులకి సరైన భాగస్తులు పంచినప్పటికి కూడా అత్యాశ అంటాం కదా, అత్యాశ పరకాశ అయినప్పుడు ఇటువంటి జరుగుతాయి. ఒక వ్యక్తిని ఈరోజు చంపేసినోడు ఇవాళ ఏమైనా సుఖంగా ఉన్నాడు అంటే రేపు ఖచ్చితంగా వీనికి జైలు శిక్ష కూడా తప్పదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత లిమిటేషన్స్ లో ఉండాలి, మనకు ఏదైతే ప్రాప్తంలో ఉన్నది అదే వస్తుంది అని చెప్పేసి అనుకొని దానికి కన్ఫర్మ్ అయి ఉంటే మంచిది. కానీ అత్యాశకు పోయి ఒక ఎకరం అది 10 కోట్ల రూపాయలు ఉన్నదమ్మా, నీకు ఆల్రెడీ 10 ఎకరాలు ఉన్నాయి అంటే సుమారుగా 100 కోట్ల ఆస్తి నీకు ఆల్రెడీ ఉన్న తర్వాత కూడా ఇంకా కూడా నీ సొంత చెల్లెనే చప్పుకొని ఆమెకు వచ్చిన ఆస్తిని కూడా నువ్వు లాగేసుకోవాలని చెప్పేసి కొట్లాడడం ఎంత మటుకు సబబు? అది వ్యక్తిత్వంలో ఒక లోపాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఈమెకి ఇచ్చేసుకుంటే ఆమె బ్రతకాల్సిన బ్రతుకు ఆమె బతుకుతుంది. ఆల్రెడీ ఇవి కేసెస్ నడుస్తా ఉన్నది, పార్టీషన్ షూట్ పెండింగ్ లో ఉన్నది. ఆమె మీద ఇదివరకు కూడా వాళ్ళ బ్రదరు లేకపోతే ఎవరో తెలియని వ్యక్తులు ఆమెను అటెంప్ట్ చేసినారు మర్డర్ చేయడానికి అని చెప్పేసి కూడా ఆమె చాలా సార్లు పోలీస్ స్టేషన్ లో కానీ లేకపోతే ఉన్నతాధికారులకి విన్నవించుకున్నా కూడా ఆమెను పోలీస్ యంత్రాంగం ప్రొటెక్ట్ చేయలేకపోవడం కూడా ఒక న్యాయవాద వృత్తికి అది అవమానం. అండ్ అట్ ది సేమ్ టైం సభ్య సమాజం సిగ్గుపడాలి. అండ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక కారు గుద్దిన తర్వాత కార్ని ఐడెంటిఫై చేయరు, ఒక పెద్ద డోజర్ వచ్చి గుద్దింది అంటే, డోజర్ అంటే రోడ్డు సగం కంటే ఎక్కువ ఉంటుందమ్మా, అటువంటి డోజర్ వచ్చి నేను గుద్దిపోయిందంటే డోజర్ కూడా ఐడెంటిఫై చేయలేని ప్రభుత్వ వ్యవస్థలో లేకపోతే పోలీస్ వ్యవస్థలో మనం ఉన్నామా? అదే కనుక నాకు తెలిసి ఇది 3వ అటెంప్ట్ అనుకుంటా. నేను డే లైట్ మర్డర్. ఇది ఒక వ్యక్తిని కత్తితో పొడిచి, తల్లి చూస్తుండగానే కత్తితో పొడిచేసి అండ్ దాని తర్వాత ఆమె తల మీద రాయితో బాది చచ్చిపోయేంత వరకు. అంటే నిన్న వాళ్ళ ల్యాండ్ సర్వే ఉందంట, సర్వే చేస్తే ఎక్కడ ఆమెకు ల్యాండ్ డిక్లేర్ అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ సొంత అన్ననే మనుషులను పెట్టేసి కత్తులతో దాడి చేయించేసి మాస్క్ వేసుకొని ముసుకేసుకొని వచ్చేసి చంపేసి పారిపోయిందని చెప్పి అంటా ఉన్నారు. మేడం చూడండి, పల్లెటూర్లలో గ్రామాలలో మర్డర్లు జరిగితే
దొంగలను దోషులను పట్టుకోవడం కష్టం కావచ్చు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున సిటీలలో కూడా జరుగుతున్న మర్డర్లు కనీసం పట్టుకోలేకపోతున్నారంటే నిఘా వ్యవస్థ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగాలు ఏవైతున్నాయో వాటి మీద శంకించి అనుమానించే పరిస్థితులు ఈ రోజు పోలీస్ వ్యవస్థ తీసుకురావడం అది ప్రభుత్వానికి కూడా ఒక మచ్చలాగా మిగిలిపోతా ఉన్నది. ఎప్పుడైతే నాకు రక్షణ కావాలని చెప్పి ఒక లేడీ అడ్వకేట్ పోలీస్ ఆశ్రయించిందో అప్పుడు కూడా వాళ్ళ రక్షణ కలగ చేయలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నామంటే పోలీసులు తలదించుకోవాలి. అండ్ న్యాయవాదులకి నిజంగా ఇది ఒక అవమానము అండ్ సిగ్గుచేటని కూడా చెప్పవచ్చు. ఎందుకు సార్ మరి మీకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు కూడా ఎన్నికలు ఉన్నాయి, మొన్ననే ఎప్పుడో ఎన్నికలు కూడా జరిగినాయి. ఏంటి సార్ మీకు ఏం కావాలి, అసలు మీ హక్కులు ఏంది అనేది కూడా మీకే తెలియకుండా పోయిందా ఏంది? మీ హక్కుల కోసం మీరు ఫైట్ చేస్తలేరా ఏంది? మేడం ఒకటి చూడండి, మేము ప్రజల గురించి కొట్లాడటం, ప్రజల గురించి మాకే హక్కుల గురించి మేము కొట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మాకేమో ప్రొటెక్షన్ కావాల్సిన అవసరం లేదు. మాకు ప్రొటెక్షన్ కావాలని రోడ్ల మీదకి వెళ్ళి మేము పోయి ప్రొటెక్ట్ చేస్తే అడ్వకేట్స్ మీద నమ్మకం ఏముంటుంది సమాజంలో? అడ్వకేట్స్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు కదా. మీకే రక్షణ లేని, మీకే సరైన రక్షణ కల్పించలేని వ్యవస్థలో మరి మీరు మాకేం రక్షణ ఇస్తారని చెప్పేసి రేపు మా క్లయింట్ మరి ఇట్లా దాడులు జరిగితే ఎట్లా? మరి మిమ్మల్ని ఎట్లా రక్షించుకోవాలి మరి మీరు? మేడం ఒకటండి, ఈ రోజులల్లో ఎవడో వచ్చేసి మనల్ని కాపాడుతారు అనుకోవడానికి లేదు. మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి ఎదుటి ప్రాణం తీసినా తప్పు కాదని చెప్పేసి ఈ రోజు చట్టం చెప్తా ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే కనుక ఎవడైతే నీ ముందుకు వస్తాడు నేను చంపుతాడు కూడా మనం చంపారేయాలి. అయితే తప్ప మనల్ని మనం రక్షించుకోలేము, సేమ్ టైం మనల్ని మనం కాపాడుకోలేము. ఎవడో ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? మీరే చట్టాన్ని చేతులకు తీసుకోమంటే ఎట్లా? చట్టాన్ని చేతులకు తీసుకోమని నేను అది చెప్తలేను. మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి, మా ఆత్మరక్షణకై ఇంకొకరిని చంపినా కూడా అది నేరం కాదని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మరక్షణ గురించి అని చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, రక్షించుకోండి. ఎవడో వస్తాడు, ఏదో పోలీసు వాడు వస్తాడు, ఏదో న్యాయస్థానాలు వచ్చేసి మమ్మల్ని రక్షిస్తాయని చెప్పేసి అనుకుంటే ఇది 4వ 5వ మర్డర్ అడ్వకేట్స్ మీద. వాడు చంపే చోట నమ్మకంటే మేము చంపేస్తాము, 3 నెలలు జైలు ఉంటాము, 5వ రోజు బయటకు వస్తాం, 5 నెలలకు 4 నెలలకు బయటకు వస్తాం, బాజాప్త 100 కోట్లకు ఆస్తుపల్లం అవుతాము, న్యాయస్థానాలను కొంటాము, లేకపోతే లాయర్లను కొంటాము, పోలీసులను కొంటాము అనే నమ్మకాన్ని వాళ్ళు అంత బలపరచుకోవడానికి గల కారణాలు ఏంటిది చెప్పండి? దీనికి సమాధానం ఏం మాట్లాడతారు? మేము బెయిల్ వేయాలి, దొంగలను బయటికి తీసుకురావాలి, వాళ్ళు దోషులు కాదు నిర్దోషులు అని చెప్పేసి మేము నిరూపించాలి. ఎప్పుడైతే అడ్వకేట్స్ విషయానికి వస్తుందో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అని చెప్పేసి మాకంటూ ఒక రక్షణ చట్టం కావాలని చెప్పేసి ప్రభుత్వాలు స్పందించట్లేదు. దాని గల కారణాలు ఏంటిది? దాని గల మూలాలు ఏంటిది అంటే అడ్వకేట్లు చాతగానోళ్ళ, అడ్వకేట్లు అంతా సమర్థత లేని వల్ల. దీనికి నిజంగా అడ్వకేట్ సమాజం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఈ రోజు ఏర్పడతా ఉన్నాయంటే ఏం మాట్లాడతామమ్మా దీనికి? ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోలేము, మన చట్టాలను మనం ఇంప్లిమెంట్ చేసుకోలేము, ఇంకా సమాజంలో జనాలకు మన క్లయింట్లకి వాళ్ళకి రక్షణ మనం కలగజేస్తామో లేకపోతే వాళ్ళకు ప్రాపర్ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తామో అని చెప్పేసి సామాన్య ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఎట్లా మా దగ్గరకు వచ్చేసి కేసులు ఇస్తారు, ఎట్లా మేము ఫీజులు తీసుకుంటాం? ఈ పరిస్థితులలో ఈ రోజు సమాజం ఒకటి మర్డర్ జరిగిన తర్వాత ఏం జరుగుతా ఉన్నది? 4 రోజులు 5 రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. తెల్లారి నుంచి ఎవరి కేసు వాళ్ళకి, ఎవరి పనులకి, ఎవరి బిజీ వాళ్ళది. తర్వాత ఇంకొక మర్డర్ జరుగుతుంది, మళ్ళా ఉద్యమాలు, ధర్నాలు. దాని తర్వాత మళ్ళా ఏమైతుంది? యాజ్ యూజువల్ ఒక్కసారి ఉద్యమం మొదలుపెట్టిందంటే అది ముగిసేంత వరకు మనం కొనసాగించాలి. భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చేంత వరకు కొట్లాడినాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కేసీఆర్ తీసుకొచ్చిన ఉద్యమాన్ని చివరి దాకా కొట్లాడినారు. అదే విధంగా అదే బలమైన సంకల్పము, బలంగా ఉండి కొట్లాడగలిగితే ఏదైనా సాధించగలుగుతాం. రేపటి రోజు అడ్వకేట్ ను టచ్ చేస్తే ప్రభుత్వాలు కానీ, న్యాయస్థానాలు కానీ, లేకపోతే చట్టం కానీ చాలా స్ట్రింజెంట్ ఉంటది. మనం బయటికి వచ్చే పరిస్థితి ఉండదు, జైల్లోనే మొగ్గిపోవాలి. బెయిల్ ఎవడేయద్దు, ఏ అడ్వకేట్ ఇటువంటి దోషులకు బెయిల్ వేయద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటివి జరిగితే కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలి, తక్షణమే శిక్షించాలి. సో దట్ ఏంటంటే అడ్వకేట్ ని ఎవరైనా టచ్ చేయాలని కూడా భయపడాలి. అటువంటి పరిస్థితి తీసుకురాగలిగితే, అటువంటి చట్టాలు స్ట్రింజెంట్ ఉంటే అన్నదమ్ములు కాదు బయట వాళ్ళు చంపడం. ఈ రోజు ఇంటికి వచ్చిన తర్వాత సొంత అన్నని ఒక చెల్లెని చంపుతా ఉన్నాడు. పోనీ ఏమి లేకని కాదు, 100 కోట్ల ఆస్తులు నీ తల్లిదండ్రులు, నీ పూర్వీకులు నీకు సంపాదించి పెట్టిన తర్వాత కూడా ఇంకా అత్యాసకు పోయేసి సొంత చెల్లిని సంపాల్సిన పరిస్థితి, దయనీయ స్థితి ఎందుకు వచ్చింది? ప్రేమాభ్యాసలు, ప్రేమాభిమానం లేకపోవడమా, లేకపోతే డబ్బు మీద మోజా, లేకపోతే ఏం జరిగినా మేము న్యాయస్థానం లేకపోతే చట్టాలను కొనుక్కోగలుగుతామన్న అహంకారమా? దీనికి ఏం సమాధానం చెప్తారమ్మా?
ఇప్పుడు పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయి, డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఇక మీ పైన కూడా దాడులు జరిగినాయి. మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో అయితే చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాడులకు అంతం లేదండి, ఆశలకు అంతం లేదు. ఈ రోజు 10 రూపాయలు ఉన్న వస్తువు 100,000 కోట్లకు పోతా ఉన్నది. భూముల రేట్లు పెరుగుతున్నాయి, జాగల రేట్లు పెరుగుతున్నాయి, మనిషి ఆశలు పెరుగుతున్నాయి, కోరికలు పెరుగుతా ఉన్నాయి. దానికి అనుగుణంగా గనక మనల్ని మనము కాపాడుకునే యంత్రాంగాలను గనక మనం పెట్టుకోగలిగితే సరి. లేకపోతే ఏవో చట్టాలు మనల్ని కాపాడుతాయి అంటే ఏ చట్టాలు మనల్ని కాపాడి ఎవరిని వాడు కాపాడుకోవాలి, అవసరమైతే మనల్ని చంపడానికి వచ్చిన ముందే చంపుతారు. సో దట్ ఏంటంటే అట్లీస్ట్ మన ప్రాణాలనే మిగులుతాయి. అంతే తప్ప ఇంకోటి మాత్రం నేను చెప్పే పరిస్థితి లేదు. నేను ఒక మహిళను, ఒక ఆడపిల్లను 34 సంవత్సరాలు ఏమమ్మా నిర్దాక్షిణంగా నరికి చంపేస్తారా? ఒక సొంత అన్నని చంపేస్తాడా? ఎక్కడ పోతుంది సమాజం? ఏమైతుంది వ్యవస్థ? వాళ్ళకు నా ప్రాణ హాని ఉందని చెప్పేసి పోలీసుల ముందు ఆమె గోడ వెలిగించుకుంటే కనీసం పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఒక డీసీపీ స్థాయి వ్యక్తిని కలిసినా కూడా మా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, మేమేం చెయ్యలేమంటే ఒక మహిళకు రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉంటే ఇంకా దేహి అని చెప్పి ఏ న్యాయస్థానాలను లేకపోతే ఏ పోలీసులను ఏ ప్రభుత్వాలను మనం వేసి అడుక్కుంటే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకోవాలి. చెప్పండి. నేను కాదు ఈరోజు దీనికి సమాజం చెప్పాలి. కింద కామెంట్స్ సూపర్ ఏం వస్తే చూద్దాం. కాదు సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు మీకు రక్షణ లేదు అని మీరు పోరాటం చేసుడేంది? అసలు ఎంత భయంకరం సార్. అసలే మంచిగా అనిపిస్తలేదు అసలు చూసేటోళ్ళకి, వినేటోళ్ళకి కూడా. అదేంటి కేసులు వాదించేటోళ్ళే మీరు, మీకే రక్షణ లేకపోతే ఇక మాలాంటి వాళ్ళు ఏం రావాలి మీ దగ్గరికి వచ్చి ఏం కేసులు వాదించుకోవాలి? బెస్ట్ కదా సార్. కేసులు వాదించడం అనేది దూరం మాట మేడం, కానీ మనల్ని మనం కాపాడుకోవడం అనేది ఈ రోజు ప్రైమరీ అయితా ఉన్నది. సరే, మన భూములు, మన జాగాలు, మన ఆస్తుల గురించే ప్రాణాలు పోతున్నాయంటే బయట వాళ్ళని చేస్తా అంటే మన ప్రాణాలకు రక్షణ ఉంటుందని చెప్పి ఏ విధంగా మనం అనుకోగలుగుతాం చెప్పండి? మనకేం నమ్మకం ఉంటుంది చెప్పండి? నేనేం చెప్తానంటే ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిందంటే అది అంతంతోనే అది ముగిసిపోవద్దు. ఏదైతే లక్ష్యం మనం సాధించాలనుకుంటున్నామో ఖచ్చితంగా సాధించే వరకు పోరాడితే తప్ప మనము మన యొక్క టార్గెట్ అచీవ్ చేయలేము. అండ్ సేమ్ టైం అడ్వకేట్స్ టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక కుదుపు తీసుకొస్తే తప్ప ఈ యొక్క అడ్వకేట్స్ మీద దాడులు మాత్రం ఆగేది మాత్రం. ఆశ పెద్దనే ఉంది సార్. దేశవ్యాప్తంగా కదలికలు రావాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కదలికలు రావాలని జరుగుతుందా సార్? అది ప్రాక్టికల్ రాష్ట్రంలో నేను మా ఒక యూట్యూబ్ లో ఒక చాలా షార్ట్స్ లలో ఓ వీడియో వైరల్ అయితా ఉన్నది. ఒక టూల్ గేట్ మీద ఒక అడ్వకేట్ ను కొడితే కొన్ని వందల మంది అడ్వకేట్లు వచ్చేసి టూల్ గేట్ మీద మొత్తం బంబార్డ్ చేసేసి బ్లాక్ చేసేసి మనం అరెస్ట్ చేయించిన టూల్ గేట్ మొత్తం ఇచ్చినారు. ఒక వ్యక్తిని అడ్వకేట్ ను కొడితేనే అంత సిచ్యువేషన్ తీసుకొచ్చిన ఈ దేశంలో మనం ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ ఒక మహిళను చంపేసినప్పుడు ఎందుకు అడ్వకేట్ యంత్రాంగం మొత్తం పూర్తిగా కదలదు? ఈ రోజు ఎందుకు కోర్ట్స్ పూర్తి ఒక రోజు 2 రోజులు బైకాట్ కాదు, మాటికి పూర్తిగా బైకాట్ కావాలి? ఎందుకు ఈ రోజు ప్రభుత్వాన్ని మనం ముట్టడించొద్దు? ఎందుకు మనం పోలీస్ యంత్రాంగాన్ని క్వశ్చన్ చేయొద్దు? ఎందుకు అదే న్యాయమూర్తులను లేకపోతే ఆ జ్యుడిషియర్ని, హైయర్ జ్యుడిషియర్ని మనం ఎందుకు స్తంభింపజేయొద్దు? అది చేయగలిగితేనే కదా మనకు రక్షణ కలిగేది. అది చేయగలుగుతేనే కదా అడ్వకేట్స్ ఒక విలువ ఏంటో తెలిసేది. అది చేయగలుగుతేనే కదా రేపు ఇంకోటి ఎవరైనా మన మీద దాడి చేయడానికి భయపడేది. ఈ రోజు జరిగింది అది ఈ రోజుకో రేపటికో, లేకపోతే ఈ రోజు హైకోర్టు ఏదో 130 ఏదో ధర్నా అని చెప్పి పెట్టిండ్రు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. ఈ ఒక్క రోజుతో ముగిసేది కాదు కదా. టిల్ వి అచీవ్ అవర్ గోల్ వి షుడ్ డెఫినెట్లీ ఫైట్. మీ గోల్ ఏంటి మరి? మీ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ లో మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ని మన సెల్ఫ్ డిఫెన్స్ కింద మన ప్రాణాలను రక్షించుకోవడానికి మనకు కావాల్సిన ఆయుధాలను ప్రభుత్వాలు సమకూర్చాలి. ఇది నా ఫస్ట్ ఎయిమ్. అండ్ దాని తర్వాత పోలీసులకు ఆయుధాలు ఉంటాయి, పొలిటీషియన్స్ కు గన్మెన్లు ఉంటారు, న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులకు ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు చంపినా కూడా మేము చచ్చిపోవాలి. ఏ కేసు చేయాలంటే జ్యుడిషియరీని నడిపించేది న్యాయవాదులే. ప్రభుత్వాలకు ఏమైనా జరిగిందంటే కొట్లాడేది ప్రభుత్వం, మధ్యవర్తిత్వం చేసేది న్యాయవాదులే. ఇటువంటి న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు కనీసము మినిమం ఒక ఆర్మ్డ్ వెపన్ అన్న ఇచ్చే విధంగా ఈ రోజు చట్టాలు తీసుకురావాలి. సో దట్ ఏంటంటే అట్లీస్ట్ మా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మా ప్రాణ రక్షణ, ఆత్మరక్షణ గురించి అని చెప్పి మేము ఎదుటోళ్ళ మీద దాడి చేయడానికన్నా సిద్ధంగా ఉండే విధంగా కనుక ఈ యొక్క ప్రభుత్వాలు కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ ఒక విసులు పాటిస్తే కనుక తప్ప ఇటువంటి మర్డర్లు మాత్రం ఆగాయని చెప్పి చెప్తాం. కాదు సార్, ఇది పర్సనల్ కేసు కింద చూస్తున్నారా, లేకపోతే న్యాయ వ్యవస్థ దాడి అంటే న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి లెక్క చూస్తున్నారా? ఆమె న్యాయవాది కాదా? పర్సనల్ కేసు అయినప్పుడు ఆమె న్యాయవాది కాదా? ఆమె కేసు ఆమె వాదించుకోద్దా? ఆమె ఆత్మలు, ఆమె ప్రాపర్టీ ఆమె రక్షించుకోద్దా?
ఆమె ప్రాపర్టీ ఆమె కాపాడుకుంటా, ఆమె న్యాయవాది అయితేంది, లేకపోతే ఒక కామన్ విమెన్ అయితే ఏంటిదమ్మా? ఇజ్ ఇట్ నాట్? యా అంటే న్యాయవాదుల కంటే ఆస్తులు ఉండవా, తగాదాలు ఉండవా? వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోద్దాం. వై షుడ్ యూ కన్సిడర్ యాజ్ ఎ కామన్ ఉమెన్? షీస్ అన్ అడ్వకేట్ అండి. ఆమె సర్వే పెట్టుకున్నప్పుడు పట్టబగలు చంపేస్తారమ్మా ఆమెని. అంటే అలుసు మనం ఇస్తున్నామా, ఆఫీసులు పాటిస్తున్నామా? అవునవును, గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. మర్డర్ కూడా జరిగింది. వామన్ రావు కేసు ఒకసారి తీసుకోండి, అక్కడ కూడా జరిగింది. మరి మీకు న్యాయం జరిగిందా? వైఫ్ అండ్ అప్పుడే హస్బెండ్ నడి రోడ్ మీద గనక స్పీడీ డిస్పోజల్, ప్రాపర్ జస్టిస్ తొందరగా అందే విధంగా గనక చట్టం గనక ఉండి ఉంటే గనక ఈ రోజు ఇంకొన్ని మర్డర్లు మనం ఆపేటోళ్ళం కదా. ఈ రోజు అడ్వకేట్ నా సొంత పనులు నేను చేసుకోవడానికి, నా ప్రాణానికి రక్షణ లేదన్నప్పుడు ఇంకొక 4 పనులు లేకపోతే 4 క్లయింట్ యొక్క కేసులు వచ్చినప్పుడు చేసుకోవడానికి ఏ అడ్వకేట్ సాహసిస్తాడు? ఏ అడ్వకేట్ ధైర్యం సరిపోతుందమ్మా? గత్యంతరం లేక కేసులు తీసుకొని ఏదో ఫీజుల గురించి అని బతకాలనా? ప్రాణాలు చేతులు పెట్టుకొని బ్రతకాలనా? ప్రాణాలు త్యాగం చేసుకుని ప్రాణాలు బలి చేసుకోవడానికి అడ్వకేట్లు బతకాలనా? మరి ఎట్లాంటి చట్టాలు కోరుతున్నారు? మీకోసం అంటూ చట్టం దేవాలి అంటే ఎట్లా నేను ప్రతి లాయర్కు గన్ ఇవ్వాలి, పోలీస్ ప్రభుత్వాలు ఇవ్వాలి. వాళ్ళ ఆత్మరక్షణ గురించి వాళ్ళని కాపాడుకోవడానికి ఆర్మ్ లైసెన్స్లు ఇవ్వాలి. అది మ్యాండేట్ చేయాలి. సో దట్ ఎవడన్నా మనం చంపాలి. అది చేయగలిగితే తప్ప మన ప్రాణాలకి ఎటువంటి రక్షణ ఉండదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత చట్టాలు రావాలి, చట్టాలు పనిచేయాలనుకుంటే ఇంకా మన చనిపోయిన తర్వాత ఇంక చేయడానికి ఏమున్నదమ్మా? ఎన్ని చట్టాలు ఏం పని చేస్తే ఏం లాభము? సచ్చేటోళ్ళు చస్తూనే ఉన్నారు, చంపేటోళ్ళు చంపుతూనే ఉన్నారు. మనమే మనం రక్షించుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సిన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. దాని తర్వాత చూద్దాం చట్టం ఏం పనిచేస్తుంది. ఈ రోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి. దాని తర్వాత నేరం చేసిన దోషులను వెంటనే శిక్షించాలి. చచ్చిపోయినాడే చచ్చిపోతాడు, చచ్చిపోయిన కుటుంబాలను ఏడ్చుకుంటూ కూర్చుంటారు. దాన్ని మధ్యలో పెట్టుకొని అడ్వకేట్స్ అందరూ కూడా కొట్లాడతారు, మాకు ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇంకా ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు? చావక ముందు ఏం చేయాలనేది చూసుకోవాలి. అవసరమైతే ఎవడైతే మన కంపెనీ కోసం వాళ్ళ ముందే వేసుకోవాలి, సెట్ అయిపోతుంది వ్యవస్థ. మీకోసం అంటే ఒక గవర్నెన్స్ బాడీయో లేకపోతే మీకోసం ఫైట్ చేసే వ్యవస్థను మీరు ఏదో ఏర్పాటు చేసుకోవట్లేదా సార్? ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు మొన్ననే కదా జరిగినాయి. అది కూడా సేమ్ పొలిటికల్ ఎలక్షన్స్ లాగానే జరిగినాయట. ఏం సార్ గింత వ్యవస్థను గట్లెందుకు మార్చుకున్నారు అసలు మీరు? ఇప్పుడు గట్లెందుకు మార్చుకున్నామంటే వ్యవస్థలో జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్చారు. అది నేను మార్చింది అన్నది కాదు. ఏదైతే ఆనవాయితీ కొనసాగుతా ఉన్నదో ఓట్లు అని చెప్పేసి అదే అడ్వకేట్ వ్యవస్థ కూడా వ్యాపించిపోయింది. ఓకే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ దాని విషయంలో ఇప్పుడేమి మనము దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది దాని రావాల్సిన నెసెసిటీ కూడా ఇక్కడ లేదు. విన్నారమ్మా? సో నేనేమంటానంటే ప్రతి అడ్వకేట్ బార్ అసోసియేషన్స్ ఉంటాయి. బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీ ఆ అసోసియేషన్. స్టేట్ వైడ్ వస్తే బార్ కౌన్సిల్ ఉన్నది. ప్రతి అడ్వకేట్ కావాల్సిన వెల్ఫేర్ చూస్తారు కావచ్చు, రక్షణ కూడా చూస్తారు కావచ్చు. అటువంటి బార్ కౌన్సిల్ కూడా పటిష్టమైన బార్ కౌన్సిల్ నిజంగానే అదృష్టం మంచుకుండి సమర్థమైన వాళ్ళు రేపు ఇంకా ఎలక్ట్ అయితే ఎలక్షన్స్ ఎట్లాగో అయిపోయినాయి. రేపు 10 తారీఖు నుంచి కౌంటింగ్ మొదలైంది. 1 నెలకో 2 నెలలకో అది రిజల్ట్ బయటకు వస్తుంది. నిజంగా దమ్మున్నోళ్ళు కనుక బయటకు వస్తే కొట్లాడితే ఇటువంటి జరగకుండా ఉంటాయి. లేదంటే కనుక అసమర్థులే కనుక మళ్ళా అడుగుతుంటే కనుక గడిచిన బార్ అసోసియేషన్ ఎట్లయితే అదే విధంగా అదే మళ్ళీ కొనసాగుతుంది. అంత మించి పెద్ద చేంజెస్ అయితే ఏం అడ్వకేట్స్ లైఫ్ లో వచ్చేటట్టుగా అయితే కనిపించలేదమ్మా. లాస్ట్లీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం చెప్పదలుచుకునేది వాళ్ళు చెప్పాల్సింది అంత చెప్పేసిన. ఎవడు మనల్ని కాపాడు, ఏ చట్టాలు మనం రక్షించాయి, ఏ న్యాయస్థానాలకు వెళ్తే కూడా మనకు న్యాయం జరిగే పరిస్థితులలో ఈ రోజు అడ్వకేట్స్ లేరనేది మాత్రము ఈ చరిత్ర చెప్తా ఉన్నది. కాబట్టి నేనేం చెప్తానంటే మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఏ అడ్వకేట్స్ అయితే ఇట్ లిస్ట్ లో ఉన్నారో, ఏ అడ్వకేట్స్ అయితే నిజంగానే వాళ్ళ లైఫ్ పెట్టుకున్నారో అటువంటి వాళ్ళకి మీరు పోలీసు ఎట్లా బందోబస్తు చేయరు, అది ప్రూవ్ అయింది. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు ఆర్మ్డ్ లైసెన్స్ కావాలి. ప్రతి అడ్వకేట్ ఒక వెపన్ ఇవ్వాలి. సో దట్ ఏంటంటే ఎవరైనా కంపెనీకి వస్తే వాడిని ఎదురు చంపేసేయాలి. అవసరం అయితే జ్యుడిషియల్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ ఏమన్నా కూడా మేము చూసుకుంటాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు